గుడ్ ఈవినింగ్. ఈరోజు అంటే 2024 అక్టోబర్ 1వ తేదీ నాటి కరెంట్ అఫైర్స్ అండ్ దానికి అనుబంధంగా ఉన్నటువంటి కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ అంశాలని ఒకసారి చర్చిద్దాం. దీనిలో ప్రధానంగా ఈరోజు ది హిందూ న్యూస్ పేపర్లో ట్రేడ్ డెఫిసిట్ వైడెన్స్ ఇండియాస్ Q1 ఫైనాన్షియల్ ఇయర్ 2025 CAD టు $9.7 బిలియన్ అనేటటువంటి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి భవిష్యత్ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ ఏ విధంగా రావడానికి అవకాశం ఉంది అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 24-25 ఆర్థిక సంవత్సరం ప్రస్తుతం అవుతుంది. ఈ అవుతున్నటువంటి 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో ఫస్ట్ క్వార్టర్ మనందరికీ తెలుసు కదండి. సాధారణంగా మొత్తం ఆర్థిక సంవత్సరాన్ని 4 క్వార్టర్స్గా మారుస్తారు. ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్. ఈ 4 క్వార్టర్ని కలిపి టోటల్ ఇయర్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్లుగా మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. ఇలా 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఫస్ట్ క్వార్టర్లో ఏ విధంగా వాణిజ్య లోటు ఉంది అనే దాని మీద ఆర్బీఐ ఈరోజు నివేదికను విడుదల చేయడం జరిగిందనమాట. దాని గురించే ఈరోజు ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. ఎలా వస్తుంది ప్రశ్న అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి క్వార్టర్లో భారత వాణిజ్య లోటు లేదా ట్రేడ్ డెఫిసిట్, దాన్నే ట్రేడ్ డెఫిసిట్ అని పిలుస్తారు. ఈ ట్రేడ్ డెఫిసిట్లో ఏ విధమైన మార్పు వచ్చిందని ఇటీవల ఆర్బీఐ తన నివేదికలో తెలియజేసింది అని ప్రశ్న రావచ్చు. ఈ ట్రేడ్ డెఫిసిట్ పెరిగింది అని ఆర్బీఐ తన నివేదికలో తెలియజేసిందనమాట. ఇది మనకు కావాల్సిన పాయింట్. అయితే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడ్ డెఫిసిట్? వాణిజ్య లోటు అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ట్రేడ్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక దేశం యొక్క ఎగుమతులు మైనస్ దిగుమతులు, లేదా ఆ దేశం డెవలపింగ్ కంట్రీ అయితే దిగుమతులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంపోర్ట్స్ మైనస్ ఎక్స్పోర్ట్స్. ఆ దేశం యొక్క ఇంపోర్ట్లోంచి ఎక్స్పోర్ట్స్ తీసేస్తే వచ్చేదాన్నే ట్రేడ్ డెఫిసిట్ అంటారు. ఎందుకంటే ఆ దేశానికి అభివృద్ధి చెందుతున్నటువంటి దశలో దిగుమతులు ఎక్కువగా ఉంటాయి, ఎగుమతులు తక్కువగా ఉంటాయి సాధారణంగా. అదేవిధంగా మన దేశం కూడా డెవలపింగ్ కండిషన్లో ఉంది కాబట్టి, అంటే అభివృద్ధి చెందుతున్న దశలో ఉంది కాబట్టి మన దేశానికి కూడా ఎగుమతుల కన్నా అంటే ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువలన మన ట్రేడ్ డెఫిసిట్ ఎలా ఉంటుందంటే ఇంపోర్ట్స్లోంచి ఎక్స్పోర్ట్ తీసేస్తే, అంటే దిగుమతుల్లోంచి ఎగుమతుల్ని తీసివేస్తే వచ్చేదాన్నే ట్రేడ్ డెఫిసిట్ లేదా వాణిజ్య లోటు అని పిలుస్తారనమాట. ఈ ట్రేడ్ డెఫిసిట్ అనేది దిగుమతులు ఎక్కువగా పెరిగి ఎగుమతులు తగ్గిపోయి అంటే మనకి ట్రేడ్ డెఫిసిట్ అనేది కూడా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా డెవలపింగ్ కండిషన్లో ప్రతి దేశం కూడా సాధారణంగా ఇలాగే ఉంటుంది. వాణిజ్య మిగులు అంటే వాణిజ్య లోటుకి వ్యతిరేకమైనది వాణిజ్య మిగులు. ఏదైనా దేశానికి ఎగుమతులు ఎక్కువ ఉన్నాయనుకోండి, అంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆ ఎక్స్పోర్ట్స్లోంచి ఇంపోర్ట్స్ తీసామనుకోండి, అప్పుడు ఆ దేశానికి వాణిజ్య మిగులు ఉంది అని అర్థం అనమాట. ఈ విధంగా వాణిజ్య లోటు, వాణిజ్య మిగులు అనే పదాలని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వాణిజ్య లోటు అంటే ఇంపోర్ట్స్లోంచి ఎక్స్పోర్ట్స్ తీసేయడం, వాణిజ్య మిగులు అంటే ఎక్స్పోర్ట్స్లోంచి ఇంపోర్ట్స్ తీసేయడం. ఇది మనం చూసుకోవాల్సిందనమాట. అయితే ఈ మధ్యకాలంలో వాణిజ్య లోటు గురించి ఎక్కువగా అవడానికి, అంటే ఈ క్వార్టర్లో వాణిజ్య లోటు ఎక్కువ అవడానికి కారణం ఏంటంటే దిగుమతులు పెరిగాయి, ఎగుమతులు తగ్గాయి అన్నమాట. ఆ కారణంగా వాణిజ్య లోటు కొద్దిగా పెరిగింది అని కేంద్ర ప్రభుత్వం లేదా ఆర్బీఐ అనేది ఈరోజు ప్రకటించడం జరిగింది. అసలు ఇక్కడ మనకు కావాల్సిన మరో పాయింట్ చెప్తానండి. అదేంటంటే మనకి ఇండియన్ ఎకనామిక్ సర్వే ఉంది. ఇండియన్ ఎకనామిక్ సర్వే 2023-24. ఈ 23-24 సంవత్సరంలో భారత ఎకనామిక్ సర్వే ప్రకారం భారతదేశం యొక్క మొత్తం ఎక్స్పోర్ట్స్ ఎంత ఉన్నాయి అంటే ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతులు ఎంతగా ఉన్నాయి అని ప్రశ్న మనకు రావచ్చు. ఎగుమతులు మొత్తం ఎంత అంటే 36,19,292 crores. ఓకేనండి, మళ్ళీ రాస్తాను చూడండి. ఎక్స్పోర్ట్స్ ఎంత అంటే 36 lakhs. ఇది 2023-24 డేటా అండి. 36,19,292 కోట్ల రూపాయలు. 36,19,292 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ అనేవి అంటే ఎగుమతులు అనేవి మన భారతదేశం 2023-24 ఆర్థిక సంవత్సరంలో చేయడం జరిగింది. ఇప్పుడు ఇంపోర్ట్స్ గురించి చూద్దాం. అంటే దిగుమతులు ఎంత దిగుమతులను చేసుకుంది మన భారతదేశం అంటే భారతదేశం 2023-24లో 55,92,000
877. ఓకేనండి. 55,92,877 కోట్ల రూపాయలని దిగుమతి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వాణిజ్య లోటు అంటే అర్థం ఏంటి? ఈ దిగుమతుల లోపల నుంచి ఎగుమతులు తీసేస్తే వచ్చేదాన్ని వాణిజ్య లోటు లేదా ట్రేడ్ డెఫిసిట్ అంటారు. ఆ ట్రేడ్ డెఫిసిట్ ఎంతగా ఉంది? మన భారత ఆర్థిక సర్వే 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వాణిజ్య లోటు ఎంతగా ఉందని పేర్కొంది అని అంటే 19 లక్షల అంటే 19,73,585. ఓకేనండి. 19,73,585 కోట్ల రూపాయలు మనకి ఇంకా వాణిజ్య లోటు ఉంది అని మన భారత ఆర్థిక సర్వే అనేది 2023-24 ఆర్థిక సంవత్సరం గురించి పేర్కోవడం జరిగిందనమాట. ఇది దీనిలో అంటే ఈ ఆర్టికల్కి సంబంధించి మనం తప్పనిసరిగా భవిష్యత్ ఎగ్జామ్స్లో ప్రశ్నలు వచ్చేయడానికి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ చూద్దాం. ఇది ఇంచుమించుగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక చిన్న ఆర్టికల్ ఇచ్చాడండి. అది ఏంటంటే ఆపరేషన్ చక్ర 3 సిబిఐ అరెస్ట్ 26 సైబర్ క్రిమినల్స్ అనే ఒక ఆర్టికల్ ఇచ్చాడు. ఈ ఆర్టికల్ ప్రకారం మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఆపరేషన్ చక్ర 3 అండ్ సిబిఐ. ఈ రెండు పదాలని మనం గుర్తుంచుకోవాలన్నమాట. అసలు ఆపరేషన్ చక్ర 3 అంటే ఏంటి, దానికి సిబిఐకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనే విషయాన్ని మనం ఒక్కసారి చర్చిద్దాం. ఆపరేషన్ చక్ర 3 గురించి భవిష్యత్తు ప్రశ్నలు ఏ విధంగా రావడానికి అవకాశం ఉందంటే, ఆపరేషన్ చక్ర 3 గురించి ఇటీవల కాలంలో వార్తల్లో వచ్చిన నేపథ్యంలో ఆపరేషన్ చక్ర అనేది ఏ సంస్థకు సంబంధించినటువంటి కార్యక్రమము అని ప్రశ్న రావచ్చు. ఆ సంస్థ ఏది అంటే సిబిఐ. సిబిఐ అనగానేమి అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి కార్యక్రమాన్ని ఆపరేషన్ చక్ర 3 అంటారు. అసలు ఈ ఆపరేషన్ చక్ర 3ని సిబిఐ అనేది ఎందుకు స్టార్ట్ చేసింది, ఏ విధమైనటువంటి అంశాల యొక్క దర్యాప్తు కోసం సిబిఐ ఆపరేషన్ చక్రాన్ని రూపొందించింది, అమలు చేస్తోంది అని అంటే సైబర్ ఆధారితమైనవి అంటే సైబర్ క్రైమ్స్, సైబర్ ఆధారితమైనటువంటి ఆర్థిక అవకతవకలు జరిగినప్పుడు ఆ సైబర్ క్రిమినల్స్ని పట్టుకోవడం కోసమని ఈ ఆపరేషన్ చక్ర అనేటటువంటి ఆపరేషన్ని సిబిఐ ప్రారంభించిందన్నమాట. సిబిఐ ప్రారంభించిన కారణం ఏంటంటే సైబర్ యాక్టివిటీస్ జరిగినప్పుడు సైబర్ క్రిమినల్స్ని పట్టుకోవడం కోసం ఈ ఆపరేషన్ చక్రాన్ని ఉపయోగిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ ఆపరేషన్ చక్రాన్ని ప్రారంభించడానికి ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి ఒక సంస్థ మనకి సహకారం అందించింది. ఆ సంస్థ పేరు ఏంటంటే ఎఫ్బిఐ. మనకు తెలుసు కదండి, ఎఫ్బిఐ అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఎవరికి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థ అండి? యుఎస్కి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థ. యుఎస్కి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎఫ్బిఐ అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యొక్క సహకారంతో సిబిఐ క్రిమినల్ యాక్టివిటీస్లో అంటే సైబర్ క్రిమినల్స్ని పట్టుకోవడం కోసమని ఆపరేషన్ చక్ర అనే దాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఇప్పుడు ప్రస్తుతం అది ఆపరేషన్ చక్ర 3 ఈ సంవత్సరం 2024లో ఆపరేషన్ 3ని ప్రారంభించడం జరిగిందనమాట. ఇంతవరకు 2022లో నిజానికి ఆపరేషన్ చక్రాన్ని ప్రారంభించడం జరిగింది. 2022 నుంచి అనేకమైన క్రిమినల్ యాక్టివిటీస్ని ఆపడం జరిగింది. ప్రస్తుతం 2024లో ఆపరేషన్ చక్ర 3ని ప్రస్తుతం సిబిఐ అనేది నిర్వహిస్తుందన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి భవిష్యత్ ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం ఉండే అంశాలు. అయితే ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తాను. అదేంటంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిబిఐ అండ్ వాట్ ఈస్ ద డీటెయిల్స్ ఆఫ్ సిబిఐ అనేది ఒకసారి చెప్తాను డీటెయిల్గా. సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సిబిఐ అనేది ఒక చట్టం ప్రకారం ఏర్పడింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ సిబిఐకి యాక్సెంట్ అంటే దానికి ఒప్పంద పత్రం, ప్రతి రాష్ట్రం కూడా ఒప్పందం చేయాలన్నమాట. సిబిఐ అనేది తమ రాష్ట్రంలో దర్యాప్తు చేసుకోవచ్చని ఒక ఆమోదాన్ని తెలియజేయాలి. ఆ ఆమోదాన్ని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలోనే విత్డ్రా చేసుకుందనమాట కర్ణాటక. ఈ నేపథ్యంలో సిబిఐ అనేది ఏ చట్టం ప్రకారం పనిచేస్తుంది అనే ప్రశ్న కూడా మనకు రావడానికి అవకాశం ఉంది భవిష్యత్తులో. అది ఏ చట్టం అంటే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 యాక్ట్ అనమాట. 1946. ఈ యాక్ట్ పేరు ఏం పేరండి? ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946. ఈ చట్టం ప్రకారం సిబిఐ అనేది ఏర్పాటు చేయబడింది అనమాట. అయితే ఒక్కొక్క రాష్ట్రంలోని కూడా తాను దర్యాప్తు చేయాలంటే ఆ రాష్ట్రం యొక్క అనుమతి అనేది సిబిఐకి అవసరం అవుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ మధ్యకాలంలోనే కర్ణాటక ఆ యాక్సెప్టెన్స్ని మానేయడం జరిగింది. అసలు ఎందుకు ఈ సిబిఐ అనేది దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటాయి అని అంటే న్యూఢిల్లీలో ఉందన్నమాట. న్యూఢిల్లీలో ది సిబిఐ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ప్రస్తుతం సిబిఐకి డైరెక్టర్గా ప్రవీణ్ సూద్ గారు పనిచేస్తున్నారనమాట. ప్రవీణ్ సూద్ గారు ప్రస్తుతం సిబిఐ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అయితే ఈ సిబిఐ ఏర్పడినప్పుడు మొట్టమొదటి డైరెక్టర్గా డిపి కోహ్లీ గారు ఉండేవారు.
డిపి కోహ్లీ. డిపి కోహ్లీ గారు ఎవరంటే సిబిఐ యొక్క మొట్టమొదటి డైరెక్టర్. ప్రస్తుత డైరెక్టర్ ఎవరండి? ప్రవీణ్ సూద్. ఈ రెండు పదాలని గుర్తుంచుకోండి. క్వశ్చన్ ఏ విధంగా అడిగినా సరే మనం డెఫినెట్గా ఆన్సర్ చేసేలా ఉండాలి. సిబిఐ డైరెక్టర్ని సాధారణంగా ఓ 2 ఇయర్స్కి ఒకసారి నియమిస్తుంటారు. ఈయన ప్రస్తుతం మన ప్రవీణ్ సూద్ గారు సిబిఐ డైరెక్టర్గా ఉన్నారనమాట. అసలు సిబిఐ డైరెక్టర్ని నియామకం చేయడం కూడా ఒక స్పెషల్ పద్ధతి ఉంటుంది. అదేంటంటే ప్రైమ్ మినిస్టర్ గారు అంటే మన ప్రధాని గారు, అలా లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ వీళ్ళందరూ కలిపి ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఈ సిబిఐ డైరెక్టర్ని నియామకం చేస్తూ ఉంటారన్నమాట. ఆ సిబిఐ అనే దానికి ఒక మోటో కూడా ఉందండి. వాట్ ఈస్ ద మోటో ఆఫ్ సిబిఐ అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆ సిబిఐ మోటో ఏంటంటే ఇండస్ట్రీ, ఇంపార్షియాలిటీ అండ్ ఇంటిగ్రిటీ. చూసారా, 3 ఐలు, త్రిబుల్ ఐ. పూర్తిగా మళ్ళీ చెప్తాను చూడండి. సిబిఐ యొక్క మోటో ఏంటి అంటే ఇండస్ట్రీ, ఇంపార్షియాలిటీ, ఇంటిగ్రిటీ. ఈ మూడుని కలిపి సిబిఐ అనేది తన మోటోగా తీసుకోవడం జరిగింది. ఇది భవిష్యత్ ఎగ్జామ్స్లో దీని మీద రావడానికి అవకాశం ఉన్నటువంటి ఇంకో అంశాలు. నెక్స్ట్ మరో ప్రధాన అంశం ఒకటి ఉందండి. అది హిందూ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. అది ఏంటంటే మిథున్ చక్రవర్తి టు గెట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అనేటటువంటి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. డెఫినెట్గా భవిష్యత్ ఎగ్జామ్స్లో అన్ని ఎగ్జామ్స్లోనూ వచ్చే అవకాశం ఉన్నటువంటి ఎగ్జామ్ అనమాట, క్వశ్చన్ అనమాట. దీని మీద ఈ ఆర్టికల్ మీద ప్రశ్న ఏ విధంగా వస్తుందంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఇటీవల ఎవరు ఎంపికయ్యారు అని అంటే మనం చెప్పగలం మిథున్ చక్రవర్తి గారు, బాలీవుడ్ నటుడైనటువంటి మిథున్ చక్రవర్తి గారు. అయితే మిథున్ చక్రవర్తి గారికి ఇప్పుడు ప్రకటించారు అంటే 2024 సెప్టెంబర్ 30వ తేదీన మిథున్ చక్రవర్తి గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే 24th అనుకుంటాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఎంపికైనట్టుగా కేంద్ర ప్రభుత్వం 2024 సెప్టెంబర్ 30వ తేదీని ప్రకటించింది అని అంటే అది కూడా మనం గుర్తుంచుకోవాలండి. ఆయనకి ఏ సంవత్సరానికి గాను దాన్ని ప్రకటించింది అవార్డుని అని అంటే 2022 కోసం ఇప్పుడు ప్రకటించడం జరిగిందనమాట. ఆయనకు వచ్చినటువంటి అవార్డు ఏ సంవత్సరానికి సంబంధించిందండి? 2022కి సంబంధించిందనమాట. అందువల్ల దాన్ని కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం కొన్ని విషయాల్ని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గురించి మాట్లాడుకుందాం. భారతదేశంలో ఉన్నటువంటి సినీ రంగంలో, సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారం, హయ్యెస్ట్ హానర్ ఏది అని అంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనమాట. భారత సినీ పరిశ్రమలో ఉన్నటువంటి అన్నిటికన్నా అత్యుత్తమైనటువంటి అవార్డు ఏది అంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. భారతదేశంలో నిర్మించబడినటువంటి మొట్టమొదటి సినిమా ఏది అనే ప్రశ్న కూడా మనకి ఇక్కడ రావచ్చు. భారతదేశంలో నిర్మించబడినటువంటి మొట్టమొదటి సినిమా ఏది అంటే రాజా హరిశ్చంద్ర అనేటటువంటి సినిమా భారతదేశంలో వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా. ఇది 1913 సంవత్సరంలో రావడం జరిగింది. ఈ సినిమాని నిర్మించినటువంటి వ్యక్తి ఎవరు అంటే దాదాసాహెబ్ ఫాల్కే గారు అనమాట. దాదాసాహెబ్ ఫాల్కే గారే ఈ 1913లో భారతదేశంలో మొట్టమొదటి సినిమా అయినటువంటి రాజా హరిశ్చంద్రని నిర్మించడం జరిగింది. అందువలన దాదాసాహెబ్ ఫాల్కే గారిని ఏమని పిలుస్తారంటే భారత సినీ పరిశ్రమ యొక్క పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని పిలుస్తారనమాట. చూసారండి, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఎవరిని పిలుస్తారండి? దాదాసాహెబ్ ఫాల్కే గారిని పిలుస్తారు. ఆయన పేరు మీదుగా అవార్డుల్ని ప్రస్తుతం ఇవ్వడం జరుగుతుంది. ఆ అవార్డులకే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను ప్రకటించడం జరిగింది. దీనికి 2022వ సంవత్సరానికి గాను మిథున్ చక్రవర్తి గారు ఎంపిక కావడం జరిగింది. ఓకేనండి, ఒక క్లారిటీ వచ్చింది కదండి. అయితే ఇంకొక కొద్దిగా డెప్త్ వెళ్దాం. అదేంటంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ప్రకటించడం జరుగుతుంది కదండి. మొట్టమొదట ఎప్పుడు ప్రారంభమైంది అనే ప్రశ్న కూడా వస్తుంది. అది 1969లో ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల్ని మొట్టమొదట ప్రారంభించడం జరిగిందనమాట. అయితే ప్రారంభించినప్పుడు మొట్టమొదట దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 1969ని ఎవరికి ఇవ్వడం జరిగింది అని అంటే దేవికా రాణి గారు. దేవికా రాణి అనేటటువంటి బాలీవుడ్ నటికి ఈ మొట్టమొదటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందినటువంటి తెలుగు సినీ ప్రముఖులు ఎవరు అనే ప్రశ్న కూడా రావచ్చు. చూసారండి, మన క్వశ్చన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి మిస్ కాకూడదు.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అన్నాడంటే దాని గురించి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ మనం తెలుసుకోవాలి. ఈ విధంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి సంబంధించినటువంటి తెలుగులో వచ్చినటువంటి నటులు లేదా సినీ ప్రముఖులు ఎవరెవరు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అది ఎవరెవరంటే 1974లో మొట్టమొదటి తెలుగు వ్యక్తి అయినటువంటి బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి గారు. బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి గారికి మొట్టమొదట దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందినటువంటి మొట్టమొదటి తెలుగు వ్యక్తి ఎవరు అంటే బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి గారు 1974లో. ఆ తర్వాత 1980 1980లో పైడి జయరాజ్ గారు కాకపోతే ఈయన తెలుగు తమిళ్లో కూడా ఫేమస్ అనుకోండి. కాకపోతే ఈయన తెలుగులో కూడా ప్రముఖమైన వ్యక్తి అనమాట. అందువల్ల ఆయన పేరు కూడా చెప్తున్నాను నేను. పైడి జయరాజ్ గారు 1980లో పొందారు. అలాగే మన తెలుగు వ్యక్తి అయినటువంటి ఎల్వి ప్రసాద్ గారు 1982లో పొందారు ఈ అవార్డుని. 1982లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ఎల్వి ప్రసాద్ గారు తీసుకోవడం జరిగిందనమాట. ఇది ఒక విషయం. అలాగే 1986లో బి నాగిరెడ్డి గారు, ఈయన చాలా ఫేమస్ కదండి. పాత సినిమాలన్నీ కూడా ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారికి సంబంధించినటువంటి చాలా సినిమాలు ఈ బి నాగిరెడ్డి గారు తీయడం జరిగింది. ఆయనకి 1986లో బి నాగిరెడ్డి గారికి ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం జరిగింది. ఇక్కడి నుంచి మనకు తెలిసిన వాళ్ళు వస్తారు. ఎవరెవరంటే అక్కినేని నాగేశ్వరరావు గారు. అక్కినేని నాగేశ్వరరావుకి ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 1990లో ఇచ్చారు. 1990లో అక్కినేని నాగేశ్వరరావు గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే డి రామానాయుడు గారికి 2009లో ఇవ్వడం జరిగింది. అలాగే కె బాలచంద్ర గారికి 2010లో ఇవ్వడం జరిగింది. అలాగే మనకు బాగా తెలిసినటువంటి కె విశ్వనాథ్ గారు, ప్రముఖమైనటువంటి సినీ డైరెక్టర్ అండ్ నటుడైనటువంటి కె విశ్వనాథ్ గారికి 2016లో ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వడం జరిగిందన్నమాట. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందినటువంటి చిట్ట చివరి తెలుగువాడి ప్రస్తుతానికి మన విశ్వనాథ్ గారు అనమాట. కె విశ్వనాథ్ గారు 2016లో తీసుకోవడం జరిగిందనమాట. ఇది దాదాసాహెబ్ ఫాల్కే గురించి కొన్ని విషయాలు. అయితే ఇక్కడ మరొక విషయం చెప్తానండి, ఇంపార్టెంట్ విషయం. అదేంటంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గెలుపొందితే ఇచ్చేటటువంటి క్యాష్ ప్రైజ్ ఎంత, నగదు పురస్కారం ఎంత ఇస్తారు అని అంటే ఒక స్వర్ణకమలం ఇస్తారు. స్వర్ణకమలం అంటే బంగారంతో చేసినటువంటి కమలం అనమాట. ఒక స్వర్ణకమలం అండ్ 10 లక్షల రూపాయలు, 10 lakhs, 10 లక్షల రూపాయలు క్యాష్ ప్రైజు. అలాగే ఒక స్వర్ణకమలంతో వాళ్ళని సత్కరిస్తారనమాట. ఇది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి వివిధమైన డీటెయిల్స్. అలాగే దాదాసాహెబ్ ఫాల్కే యొక్క ఇంటర్నేషనల్ అవార్డ్స్ అని కూడా కొన్ని అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందండి. దానిలో బెస్ట్ యాక్టర్ కింద షారుఖ్ ఖాన్ గారు జవాన్ సినిమాకి షారుఖ్ ఖాన్ గారు గెలుపొందారు. అలాగే బెస్ట్ యాక్ట్రెస్ కింద రాణి ముఖర్జీ గారు మిస్ చటర్జీ అనేటటువంటి మిస్ చటర్జీ వర్సెస్ నార్వే అనేటటువంటి ఒక సినిమాకి రాణి ముఖర్జీ గారు పొందడం జరిగింది. అలాగే బెస్ట్ ఫిల్మ్ కింద జవాన్ సినిమా ఎంపిక కావడం జరిగింది. అలాగే బెస్ట్ డైరెక్టర్ కింద సందీప్ రెడ్డి యానిమల్ అనే సినిమాకి సందీప్ రెడ్డి గారు ఎంపిక కావడం జరిగిందన్నమాట. ఈ విధంగా కొన్ని దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశం. ఇక్కడ మిథున్ చక్రవర్తి గురించి కూడా కొన్ని అంశాలు మీకు చెప్తానండి. మిథున్ చక్రవర్తి గారు ప్రస్తుతం పార్లమెంట్ సభ్యులు. ఆయన ఏ రాష్ట్రం నుంచి పార్లమెంట్ సభ్యత్వం కలిగి ఉన్నారు అని అంటే వెస్ట్ బెంగాల్కి నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారనమాట. రాజ్యసభకి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎక్కడి నుంచి? వెస్ట్ బెంగాల్ నుంచి, బీజేపీ నుంచి ఆయన గెలుపొందడం జరిగిందనమాట. అయితే దాదాసాహెబ్ ఫాల్కే పొందినటువంటి మన మిథున్ చక్రవర్తి గారికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏ అవార్డు ఇచ్చిందని అంటే పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది. అది కూడా 2024లోనే 2024లోనే పద్మభూషణ్ అవార్డుని ఆయన గెలుపొందడం జరిగిందనమాట. ఇది మిథున్ చక్రవర్తి గారి యొక్క అవార్డ్స్ గురించి. అయితే మిథున్ చక్రవర్తి గారు మొట్టమొదట ఒక సినిమా ద్వారా సినిమా ప్రవేశం చేశారు. ఆ సినిమా పేరు ఏం పేరు అని అంటే మృగయ్య. ఇందులోనే ఇచ్చాడండి, అది మృగయ్య. 1976లో మృగయ్య అనే సినిమాతో ఆయన మొట్టమొదట ఈ సినిమా రంగ ప్రవేశం చేయడం జరిగింది. అయితే ఇక్కడ మరొక ప్రధానమైన విషయం చెప్తానండి. అదేంటంటే భారత సినిమాల్లో మొట్టమొదటిసారిగా 1 బిలియన్ రూపాయలు, 1 బిలియన్ రూపీస్, 1 బిలియన్ రూపాయలు ఆర్జించినటువంటి మొట్టమొదటి సినిమాగా ఏ సినిమా నిలిచింది అని అంటే బాలీవుడ్ సినిమా అయినటువంటి డిస్కో
డాన్సర్ అనే సినిమా మొట్టమొదటి ఇండియన్ ఫిల్మ్. ఏంటి అంటే 1 బిలియన్ రూపాయలు ఆర్జించినటువంటి మొట్టమొదటి సినిమా ఇది అంటే డిస్కో డాన్సర్. ఈ డిస్కో డాన్సర్ సినిమా యొక్క కథానాయకుడు అంటే హీరో ఎవరు అంటే మిథున్ చక్రవర్తి గారు. ఓకేనండి. ఇది ఈ విధంగా మొత్తం పూర్తి డీటెయిల్స్ని మనం తెలుసుకుంటూ ప్రతి దాని మీద కూడా మనం పూర్తి కాన్ఫిడెన్స్ కలిగి ఉండాలన్నమాట. నెక్స్ట్ మరొక ఆర్టికల్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే మణిపూర్ గవర్నమెంట్ ఎక్స్టెండ్స్ AFSPA ఇన్ హిల్ డిస్ట్రిక్ట్స్ ఫర్ 6 months అనే ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది హిందూ న్యూస్ పేపర్లో. అదేంటంటే మణిపూర్ గవర్నమెంట్ అనేది AFSPAని ఇంకొక 6 నెలల పాటు ఎక్స్టెండ్ చేసింది అనేది. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ AFSPA అనేది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. సాధారణంగా ఏదైనా భద్రతా సమస్యలు వచ్చినప్పుడు మిలిటరీకి కొన్ని అధికారాలు కల్పిస్తుంటారు. ఆ అధికారాలు కల్పించబడాలి అని అంటే దానికి ఒక ప్రత్యేకమైన చట్టం ఉండాలి. ఆ మిలిటరీకి కల్పించాల్సినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి అధికారాలని AFSPA అని పిలుస్తారనమాట. దెన్ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ AFSPA? ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ని AFSPA అని పిలుస్తారనమాట. AFSPA అంటే అర్థం ఏంటంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అనే దాన్ని AFSPA అంటారు. దీనిలో భాగంగా మిలిటరీ అనేది తన స్వేచ్ఛగా ఆ రాష్ట్రంలో పనిచేస్తూ ఏమైనా సమస్యలు ఎదురైతే తన సొంతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. ఈ రోజుకి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఇవన్నీ కూడా మీకు ఎవరికైనా సరే డైలీ కరెంట్ అఫైర్స్ని కూడా మనం ప్రస్తుతం మన గాంధీవం యాప్లో పెట్టడం జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ పెడుతున్నాం, అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ టెస్టులు కూడా పెడుతున్నాం. ఫ్రీ ఆఫ్ కాస్ట్తో డైలీ కరెంట్ అఫైర్స్ టెస్టులు పెడుతున్నాం. అంతేకాకుండా ఈ వీడియోస్ అన్నీ కూడా మన గాంధీవం యాప్లో అవైలబిలిటీ ఉంటుంది, యూట్యూబ్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఇవన్నీ ఫ్రీ సర్వీసెస్లేనండి, మీరు వినియోగించుకోండి. అత్యంత వేగంగా శీఘ్రంగా మీరు ఉద్యోగం సంపాదించాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.